ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పుకుందాం. మనం నక్షత్ర సిరీస్ కంటిన్యూ చేస్తున్నాము. 27 నక్షత్రాల గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము, అశ్విని నుంచి రేవతి వరకు. ఇవి మనకి చంద్రుడు ఆ నక్షత్రంలో ఉంటే ఏం చేస్తుంది అనే రిజల్ట్ తెలుసుకోవడానికి కాదు. చంద్రుడే కాకుండా ఏ గ్రహం అయినా ఆ నక్షత్రంలో ఉంటే ఎలాంటి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ జాతకంలో ఎటువంటి ఎనర్జీ, ఆ ఎనర్జీ వల్ల ఏమి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదానికి అవకాశం, కెరియర్ పట్ల కావచ్చు, లేదంటే టువర్డ్స్ మ్యారేజ్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా మన లైఫ్లో జరిగే ఈవెంట్స్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది అనేది ఫింగర్ టిప్ ప్రిడిక్షన్స్. సప్తమంలో శని ఉంటే వివాహం ఆలస్యం అవుతుందని, కుజుడు సప్తమంలో ఉంటే కుజు దోషం, ఇవన్నీ మామూలుగా చెప్తుంటారు. అవన్నీ జనరల్ మ్యాటర్స్. ఓకే, దాన్ని దాటి బియాండ్ అనమాట. ఓకే, సో దాన్ని మించి మనం ఏం చెప్పగలుగుతాం అనే దానికి ఇది బాగా పనిచేస్తుంది. రేపు మీరు వేదిక్ చెప్పినా, వెస్ట్రన్ చెప్పినా, నాడీ చెప్పినా, ఏది చెప్పినా ఈ ఎనర్జీ తెలుసుకోవడం వల్ల ఇంకా ఎఫెక్టివ్ ప్రిడిక్షన్స్ చేసేదానికి, గన్ షాట్ ప్రిడిక్షన్స్ చేసేదానికి, ఫింగర్ టిప్ ప్రిడిక్షన్ చేసేదానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఆస్ట్రాలజర్స్ కోసమే మనం డెవలప్ చేస్తున్నాం ఈ వీడియోని. రైట్, నేను అసలు స్వాతి నక్షత్రం ఎక్కడుంది, అవి నవాంశ పాదాలు ఎక్కడెక్కడ పడ్డాయి అనేది జస్ట్ డ్రా చేస్తాను. స్వాతి నక్షత్రం రాహు యొక్క నక్షత్రం. మనం ఆరుద్ర నక్షత్రం పరమశివుని యొక్క నక్షత్రం అని డిస్కస్ చేసాం. ఇక్కడ స్వాతి నక్షత్రం వచ్చింది. ఇదే కోవకు చెందింది ఇంకొక నక్షత్రం శతభిష నక్షత్రం, అది కుంభంలో ఉంది. రైట్, స్వాతి నక్షత్రం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మన హీరో వాయుదేవుడు అనమాట. వాయుదేవుడు అనగానే మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఏంటిది? వాయుదేవుడి యొక్క మేజర్ డ్యూటీ, ఫస్ట్ మేజర్ డ్యూటీ ఏంటంటే అందరికీ గాలి ఇవ్వడం. ఇది వాయుదేవుడి యొక్క మేజర్ డ్యూటీ. మనకి పంచభూతాలు తెలుసు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇవన్నీ మనకి పంచభూతాలని తెలుసు ఆల్రెడీ. ఓకే, సో వాయువు ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది? ఎక్కడైనా వాయువు అనేది కంపల్సరీ. ప్రతి మనిషి బతికుండడానికి వాయువు అనేది, ప్రాణవాయువు అనేది కావాలి. ఓకే, అది మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, వాయువు అనేది ఇక్కడే కాకుండా ఇంకా ఎక్స్టెండివ్ సిచ్యువేషన్స్, ఇంకా వేరే వేరే విషయాల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, అక్కడ వాటర్ యూజ్ చేస్తారు, లేదంటే కార్బన్ డైఆక్సైడ్ ఇట్లాంటి వాటిని కూడా అక్కడ కూడా వాయువుని యూజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఈవెన్ ఆక్సిజన్ని సప్లై చేస్తుంటారు మెడికల్గా. సో అట్లాంటి సందర్భాల్లో కూడా వాయువు అవుతుంది. సో ఈవెన్ ఈ పోలీసులు, భీష్మవాయువు, ఇలా ప్రతి దగ్గర కూడా వాయువు అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ పర్పస్ని బట్టి యూజ్ అవుతుంది. అర్థమైంది మనకి. సో వాయువు ఎలిమెంట్ మన కరెంట్ జనరేషన్లో ఎలా యూజ్ అవుతుంది అని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా మీ ఐడియా తగ్గట్టు ఇంకా చాలా ఆలోచించాలి. రైట్, మేజర్గా మనకి వాయువు గురించి కొంత అర్థమైంది. వాయువుకున్న మేజర్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఏం లేదు, అందరికీ ఈక్వలెంట్గా ఇచ్చే మనస్తత్వం వాయువు అనమాట. సో వాయువుని ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటున్నారు, నీటిని ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు పూర్ అవ్వచ్చు, రిచ్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఈక్వలెంట్గా వాడుకునేది వాయువు జరుగుతుంది. అలానే స్వాతి నక్షత్రం వాళ్ళు వాళ్ళ ఎదుటి వాళ్ళ పట్ల అంతే ఈక్వలెంట్గా ఉండే నేచరు అది ఎంత ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఇండివిజువల్ నేచర్. ఓకే, స్వాతి అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, స్వాతి అంటే సుఅతి, ఫర్ ఎగ్జాంపుల్. సో చాలా మంచిదని అర్థం ఒకటి. రెండోది ఏంటంటే స్వతంత్రంగా వెళ్ళినది, స్వతంత్రంగా వెళ్ళేది అనేది కూడా మీనింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మేజర్గా ఈ శని రాహుల్ని కాంబినేషన్స్ మనం ఎలా తీసుకుంటూ ఉంటాం అంటే ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఎక్కడికెక్కడికో ఇండివిజువల్గా వెళ్ళిపోయేది, ఈ యోగాలన్నీ కూడా శని రాహుల చేత ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, శని నిరంకుశుడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. తర్వాత రాహు అనేవాడు ఫారినర్. సో కంపల్సరీ ఫారిన్ కంట్రీస్కి నిరంకుశత్వంగా శని తీసుకెళ్తాడు. సో అందుకోసం శని రాహుల కాంబినేషన్స్ చాలా చార్ట్స్ లోపల దూర ప్రదేశాలకి వాటికి తీసుకెళ్తూ ఉంటాయి. ఈవెన్ రాహు 12 ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రయాణాలు చేస్తుంటారు. సో స్వాతి గురించి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇండివిజువల్గా, సడన్గా, మిరాకిల్గా జరిగేదంతా కూడా మనకి రాహుదే మనం అబ్జర్వ్ చేయొచ్చు. తెలియని వాడు ఎవడో వచ్చి మనకి హెల్ప్ చేయడం, ఇదంతా కూడా రాహు యొక్క ఎనర్జీ అనమాట. రాహుని తాతలు, ముత్తాతలు వీటికి కూడా తీసుకుంటారనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జనరేషన్లో మన తాత, ముత్తాతో 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చారిటీ, అందరికీ హెల్ప్ చేయడం, ఈ విధంగా ఉన్నారనుకోండి, కంపల్సరీ వాళ్ళ చార్ట్స్ లోపల ద్వితీయంలోనో దశమంలోనో రాహు కంపల్సరీ కనిపిస్తూ ఉంటాడు. ఈవెన్ 6వ స్థానంలో కానీ రాహు అనేవాడు కనిపిస్తూ ఉంటాడు. అలా ఉంటే డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ అనేది చాలా బాగా ఎక్కువగా హెల్ప్ చేసింది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఓకే,
రైట్, సరే ఆ మ్యాటర్ డీవియేట్ అవ్వకండి. ఇంకా వాయువుకి మేజర్ డ్యూటీ ఏంటిది? సో వాయువు అంటే వాయుపుత్రుడు అనగానే మనకి వాయువు అనగానే గుర్తొచ్చేది వాయుపుత్రుడు అంటే ఆంజనేయ స్వామి. సో ఈ స్టోరీ ఎందుకు నేను రిట్రైవ్ చేశానంటే, ఈ విషయం ఎందుకు తీసుకొచ్చానంటే, కొన్ని క్వాలిటీస్ ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటాయి. డెఫినెట్లీ మన తల్లిదండ్రుల యొక్క క్వాలిటీలు మనలో ఎలా ఉంటాయో, సో వాయు యొక్క క్వాలిటీలు, ఎందుకంటే వాయుపుత్రుడు అంటే కంప్లీట్ వాయు యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా సుగుణాలు, మంచి గుణాలన్నీ కూడా మనకి హనుమంతుడిలో కనిపిస్తాయి. ఓకే, హనుమంతుడికి స్వాతికి అసలు నిజంగా ఎటువంటి సంబంధము స్ట్రైట్గా లేదు. ఓకే, హనుమంతుడి నక్షత్రం మూలా నక్షత్రంగా తీసుకుంటూ ఉంటారు. సరే, మనం అసలు విషయం స్వాతిలోనే ఉందాం. ఓకే, హనుమంతుడిని అంటే ఈ కుజుడిని బేసిక్గా లింక్ చేస్తుంటారు, ఎందుకంటే బాగా ధైర్యవంతుడు, ఏదైనా చేయగలుగుతాడు, శక్తివంతుడు, ఈ విధంగా తీసుకుంటారనమాట. మన అందరికీ తెలుసు హనుమంతుడు గాల్లో ఫ్లై అవ్వగలుగుతాడు. అలానే వీళ్ళకి ఏంటిదంటే ఫ్యాంటసీస్ బాగా వచ్చేదానికి అవకాశం, ఎందుకంటే శుక్ర రాహుల కాంబినేషన్. అందుకోసమే శుక్ర రాహుల కాంబినేషన్స్ ఫిలిమ్స్, మూవీస్ వీటన్నిటిలో కూడా మనం ఈ క్రియేటివ్ టెండెన్సీ ఉండే వాటన్నిటిలో కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. క్రియేటివ్ గురించి మాట్లాడుకుంటే చంద్రుడికి ఉండే క్రియేటివిటీ వేరే, శుక్రుడికి ఉండే క్రియేటివిటీ వేరే. శుక్రుడు అంతా కూడా ఫ్యాంటసీ, కలర్స్ వీటన్నిటికీ సంబంధించి శుక్రుడు వస్తాడు మేజర్గా. ఓకే, మ్యూజిక్, తర్వాత సాఫ్ట్ కమ్యూనికేషను, వాటికి సంబంధించి చంద్రుడు వస్తాడు. అంటే ఎమోషనల్ మ్యాటర్స్కి చంద్రుడు కనెక్ట్ అవుతాడు. శుక్రుడు ఏంటంటే రొమాంటిక్ మ్యాటర్స్కి, తర్వాత థ్రిల్లింగ్, మనకి అరే భలే ఉంది అని చూడగానే ఎగ్జైట్ అయ్యేదానికి, ఇట్లాంటి వాటికి మనకి శుక్రుడు కనిపిస్తూ ఉంటాడు. శుక్రుడు కొంచెం లగ్జరీ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. ఓకే, ఎక్కడైతే ఏసీ ఎన్విరాన్మెంట్ బాగా రిచ్ కనబడుతుందో ఇదంతా కూడా మనకి శుక్రుడు స్టార్ట్ అయినట్టు మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైతే శుక్రుడు ఉంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు మీ దశమానికి కనెక్ట్ అయ్యాడు అనుకోండి, డెఫినెట్లీ మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఏసీ అనేది ఉంటుంది. ఏసీ ఈజ్ ఏ లైక్ లగ్జరీ ఎలిమెంట్. ఏసీలో నుంచి మనకి ఫ్యాను, అదంతా వాయువు, అలా మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే మోర్ కంఫర్టబుల్గా ఉండేది శుక్రుడు. ఓకే, ఎందుకంటే తులా మనం స్వాతి నక్షత్రం గురించి చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే రాహు ఎలిమెంట్ ఎలా ఉంటుందని అంటే, చేసిన దానికి ఇవ్వడు. ఓకే, చెయ్యిన దానికి సడన్గా పెద్దగా తీసుకొచ్చి పెడతాడు అనమాట. అంటే చెయ్యిన ఎఫర్ట్కి బాగా రిజల్ట్ ఇస్తూ ఉంటాడు, అంటే ఎక్స్ట్రీమ్గా మనకి బెనిఫిట్ని క్రియేట్ చేస్తుంటాడు. అది బేసిక్గా రాహు ఎలిమెంట్. రైట్, మనం డైవర్ట్ అవ్వకుండా హనుమంతుని క్వాలిటీస్ గురించి మాట్లాడదాం. రైట్, హనుమంతుని గురించి చెప్పాలి అని అంటే, ఓకే, ఆంజనేయ స్వామి గురించి మనం చెప్పాలి అని అంటే, గాల్లో ఫ్లై అవ్వగలుగుతాడు. మేజర్గా హనుమంతుడికి ఉన్న మేజర్ సమస్య ఏంటంటే, ఆ స్టోరీలో శాపాలు అలాంటివి చాలా ఉన్నాయి, అదంతా మనం తీయకుండా మేజర్ తెలియాల్సింది ఏంటంటే, హనుమంతుడు ఎవరన్నా అప్రిసియేట్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఒకటి. రెండోది, తనలో ఉన్న శక్తి, తనలో ఉన్న క్వాలిటీ ఏంటిది అనేది హనుమంతుడికి నిజంగా తెలియదు. ఎవరన్నా వచ్చి అప్రిసియేట్ చేస్తే తప్ప, ఎవరు నీలో ఇది నువ్వు చేయగలుగుతావు అని చెప్తే తప్ప, హనుమంతుడు తనకున్న శక్తిని, అంటే తనకి ధైర్యం చెప్పడం కాదు, తనలో ఉన్న విషయాన్ని తనకి తెలియజేయడం అనమాట. ఓకే, సో అలాంటి సందర్భాల్లో హనుమంతుడు తన శక్తిని మరింతగా అంటే పుష్ చేస్తూ ఉంటే, జై హనుమాన్ మనం అంటూ ఉంటే ఆటోమేటిక్గా పుష్ అవుతూ ఉంటాడు. సో అది హనుమంతుడి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనమాట. సేమ్ అదే స్వాతి నక్షత్రంలో కూడా వాళ్ళకున్న, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ వాళ్ళకి జస్ట్ బ్రాడ్గా తీసుకుంటే, ఇదేమీ కంప్లీట్గా మనం జడ్జ్ చేయలేము. ప్రతి స్వాతి నక్షత్రం వాళ్ళకి స్టార్టింగ్లో కెరియర్లో స్ట్రగుల్స్, స్టార్టింగ్లో మ్యారేజ్లో స్ట్రగుల్స్, ఇలా ఫిక్స్డ్గా మనం జడ్జి చేయకూడదు. ఓకే, ఇన్ జనరల్ టర్మ్స్ అంతే. ఓకే, ఇన్ జనరల్ టర్మ్స్లో స్టార్టింగ్లో వాళ్ళకి కొంచెం ఇనిషియల్ హికప్స్ ఉంటాయి అనేది మనకి తెలుస్తుంది. తర్వాత లేటర్, అంటే తర్వాత స్టేజ్లో తర్వాత కొంతకాలానికి వాళ్ళు మెచ్యూరిటీ అదంతా ఇంప్రూవ్ అయ్యి ఇంకా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ సో ఎలా అయితే హనుమంతుడు శ్రీరాముడిని కలిసిన తర్వాత తన పర్పస్ ఏంటిది, తన లైఫ్ యొక్క యాంబిషన్ ఏంటిది, పర్పస్ ఏంటిది అనేది ఎలా తెలుసుకున్నాడో, ఈ స్వాతి నక్షత్రం యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే దాని యొక్క దశమాధిపతో కర్మాధిపతో బలంగా గనక అక్కడ ఉంటే, వాళ్ళకి లైఫ్లో శ్రీరాముడు ఎలా అయితే ఎదురయ్యాడో అలానే వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళని ఎదుర్కొని వాళ్ళు హెల్ప్ చేయడం ద్వారా ప్రోగ్రెస్ అవ్వడం జరుగుతుంది. రెండోది, ప్రతి ఒక్కళ్ళకి శ్రీరాముడే ఎదురవుతాడని కాదు, వాళ్ళకి లైఫ్లో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్, అది ఒక చిన్నది కావచ్చు, ఒక పెద్దది కావచ్చు, ఆ ఇన్సిడెంట్ నుంచి కూడా వాళ్ళు నేర్చుకొని వాళ్ళు మరింత ఎన్హాన్స్ అవ్వడం, వాళ్ళ గోల్ని, వాళ్ళ ఫోకస్ని సెట్ చేసుకుని ముందుకెళ్ళడం, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్లో వెళ్ళడం. ఓకే, ఎందుకంటే రాహు అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్. అంటే అసలు మనుషులందరూ నడుస్తారు, గాల్లో అసలు ఎవరైనా ఎగురుతారా? సో
హనుమంతుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ గాల్లో కూడా ఎగరగలుగుతాడు, ఎందుకంటే వాయుపుత్రుడు కాబట్టి. ఓకే, సో ఈవెన్ ఇప్పుడు ఏరోప్లేన్స్ అవన్నీ ఓల్డెన్ డేస్లో ఉండకపోయేది మేబీ. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మేబీ పైలట్ ట్రైనింగ్ కావచ్చు, ఇలాంటి వాటిలో బాగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అది కామన్ అయిపోయింది బికాజ్ ఆఫ్ అక్కడ వాయువు అనే ఎలిమెంట్ ఉంది, ఎయిర్ అనే ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ కారణంగా ఆ ఎనర్జీ పాజిటివ్గా వాళ్ళకి ఉండడం వల్లనే వాళ్ళు అదంతా చేసే కెపాసిటీ వస్తుంది. ఇక వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ అంటారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటారా, అవంతా కూడా వాళ్ళ డిపెండ్స్ ఆన్ హారోస్కోప్ని బట్టి అవి డిసైడ్ అవుతుంటాయి. మేబీ అక్కడ స్వాతియే కాకపోవచ్చు, అది మిథునం కూడా అవ్వచ్చు, లేకపోతే కుంభం కూడా అవ్వచ్చు. ఓకే, సో సేమ్ ట్రయాంగిల్స్ అంటే త్రికోణాలు అన్నింటిలో కూడా ఆ ఎనర్జీ ఎలిమెంట్ ఉంది. మనకు వాయువు అనే ఎలిమెంట్ ఉంది, రాహు అనే ఎలిమెంట్ కూడా ఉంది, కాబట్టి వాటిలో కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రైట్, సో ఇంకొకటి ఏంటి, హనుమంతుడికి ఎథిక్స్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. అలానే వాయుదేవుడికి కూడా ఎథిక్స్ వాల్యూస్ అంటే ఏది మంచి ఏది చెడు ఇలాంటి విషయాల్లో కూడా మనకి బాగా కనిపిస్తాయి. ఇది న్యాచురల్ జోడియాక్ సైన్లో సప్తమం అయినప్పటికీ కూడా రాహు ఎప్పుడైతే కనెక్ట్ అవుతుంటాడో ఒక్కోసారి డిలే ఇన్ మ్యారేజ్ ఇవ్వచ్చు. సప్తమానికి కనెక్ట్ అయితే ఒక్కోసారి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి వీళ్ళందరూ కూడా బ్రహ్మచారులుగా ఉంటారా, సో ఇలాంటి ఎలిమెంట్స్ని మనం కనెక్ట్ చేయకూడదు. అది జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే చెప్పాను అనమాట. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ మాత్రమే ఇక్కడ మనల్ని తీసుకొని చేసాం. సరే సార్, నేను ఇంకా వేరే పాయింట్స్ని కూడా కనెక్ట్ చేస్తాను అని మీకు ఎక్సైట్మెంట్ వచ్చింది. డెఫినెట్లీ మీకు ఎన్ని పాయింట్లు కావాలంటే అన్ని పాయింట్లు మీరు కనెక్ట్ చేసుకోండి. ఆ కనెక్ట్ చేసిన ప్రతి పాయింట్స్ మినిమం ఒక 500 నుంచి 1000 హారోస్కోప్స్ మీద టెస్ట్ చేయండి. అప్పటిదాకా మీరు కంక్లూషన్కి రాకండి, ఎవరికి చెప్పకండి. సో నేను చెప్పిన పాయింట్స్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇవన్నీ టెస్ట్ చేసినవి కొన్ని, రీసెర్చ్ చేసినవి కొన్ని డిఫరెంట్ సోర్స్ ద్వారా కలెక్ట్ చేసినాయి కాబట్టి నేను ఆథెంటిక్గా చెప్పే ధైర్యం చేశాను. ఓకే, అక్కడ లాజికల్ కంక్లూషనో లేదనంటే లాజికల్ ఎలిమెంటో నన్ను సాటిస్ఫై చేయకపోతే నేను దాన్ని మీకు చెప్పను. ఓకే, రైట్. సో హనుమంతుడి గురించి అర్థమైంది, తర్వాత ఇది కూడా అర్థమైంది. ఇంకా స్వాతి నక్షత్రం గురించి ఇంకొక చిన్న విషయం ఉంది. ఇది వాయుతత్వ రాశి. అలానే స్వాతి నక్షత్రం దేవి సరస్వతి, ఓకే, బ్రహ్మదేవుడి యొక్క భార్య సరస్వతీదేవి విద్యా తల్లికి కూడా కనెక్ట్ అయింది. సో ఎడ్యుకేషన్ అనేది బాగా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకొకటి దీనికన్నా ముందు ఒకటి చెప్తాను. ఇప్పుడు వాయువు అనేది అందరికీ హెల్ప్ చేస్తుంది, అందరికీ వాయువు ఇస్తుందని. మరి మన ప్రాక్టికల్ లైఫ్లో మనం ఏమైనా అందరికీ వాయువు ఇస్తామా? స్వాతి నక్షత్రం ఉంది నాదే అనుకుందాం. ఓకే, నేను అందరికీ వాయువు ఏమి ఇవ్వను కదా. ఓకే, సో ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర విద్య ఉన్నది, ఎడ్యుకేషన్ ఉంది, దీన్ని నేను అందరికీ పంచవచ్చు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్లో అందరు చూస్తారు, అందరు వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఏం లేదు కదా, అందరికీ మనం పనిచేస్తున్నాం. సో అలానే వాయువు అనే ఎలిమెంట్ అలా కనెక్ట్ అవ్వచ్చు. లేదంటే మీ దగ్గర ఇంకా వేరే ఏదో ఉంది. ఓకే, లేదనంటే మీకు చారిటీ చేయాలనే నేచర్ ఉంది. ఓకే, మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేయాలడానికి రెడీగా ఉంటారు. సో కాబట్టి వీళ్ళు చారిటీస్, తర్వాత ట్రస్ట్, ఇలాంటి వాటిలో కూడా సోషల్ యాక్టివిటీస్లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకోటి మాత సరస్వతి కనెక్ట్ అయింది కాబట్టి ఎడ్యుకేషనల్ కార్నర్లోకి, ఓకే, టీచింగ్ కార్నర్లో కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, వాళ్ళు ఆచార్యులు, ఓకే, టీచర్స్ అనమాట వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు ఎడ్యుకేషనలిస్టు, ఎడ్యుకేషన్లో కొంత రీసెర్చ్ చేసేలాగా. ఓకే, అందరు ఎడ్యుకేషన్ టీచింగ్ అందరూ చెప్తారు. ఓకే, కానీ ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చెప్పాలి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలా చెప్పాలి, ఇలాంటిదంతా కూడా స్వాతి ఎనర్జీలోకి కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది ఒకటి. ఇంకోటి సరస్వతి మాత దగ్గర చూస్తే మనకి వీణ ఉంటుంది. ఓకే, సో కాబట్టి వీళ్ళు మ్యూజిక్, ఎస్పెషల్లీ ఈ బ్రీత్ సంబంధించినవి, లేదనంటే గాలికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ ఆర్గాన్ ఉంటుంది, అదంతా మనం నోట్తో చేస్తుంటాం, అంతా గాలితోనే. ఓకే, ఫ్లూట్ ఉంటుంది. మనం రోహిణి నక్షత్రంలో కృష్ణుడిది ఫ్లూట్ కాబట్టి ఫ్లూట్ అని చెప్పుకున్నాం, ఇక్కడ కూడా ఫ్లూట్ వచ్చింది. అండ్ సో ఫ్లూట్ అనేది అది వాయువుకి సంబంధించింది, అంటే ధ్వని ద్వారా. ఓకే, లేదంటే గిటార్ ఉంది, అది సౌండ్స్ వాటిని సంబంధించినవి. సో ఇలాంటివి చాలా విషయాలు ఇంకా కొన్ని దీనికి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే గాలితో సంబంధించినవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, మేబీ నాకు అన్ని తెలీదు, కొన్ని తెలిసినంత వరకు చెప్పాను. సో గాలికి సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ స్వాతి నక్షత్రం ఎఫెక్టివ్గా కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి వీళ్ళు మ్యూజికల్ ఇండస్ట్రీ. ఓకే, అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆరుద్ర నక్షత్రం తీసుకుంటే శివుడి డ్రమ్స్. ఓకే,
ఆరుద్రలో ఉన్నవాళ్ళు కూడా మ్యూజిషియన్ కావచ్చు, మ్యూజిషియన్ కాకూడదని ఏం లేదు. ఓకే, అక్కడ రాహు ఎనర్జీ ఉంది, మెర్క్యూరీ ఎనర్జీ ఉంది. సో అక్కడ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్గా. ఇక్కడ వీనస్ ఇన్వాల్వ్ అయిపోయాడు. సో వీనస్ విత్ రాహు ఈజ్ లైక్ మోర్ అనమాట. అంటే ఇంకా రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, డ్యూయట్ సాంగ్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో మంచి ఎఫిషియన్సీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఓకే, అండ్ అక్కడేమో డ్రమ్స్ వచ్చాయి మనకి, ఏంటిది ఆరుద్రలో, ఎందుకంటే శివుడు ఉన్నాడు కాబట్టి అక్కడ డ్రమ్స్ వచ్చాయి. అండ్ ధనిష్ట కూడా డ్రమ్సే. సో డ్రమ్స్ అనేది ఫాస్ట్ బీట్లు ఇట్లాంటి వాటికి డ్రమ్స్ బాగా పనిచేస్తాయి. అండ్ స్లో మ్యూజిక్ లేదంటే మెలోడీ మ్యూజిక్ అట్లాంటి వాటికి మనకి ఈ ఫ్లూట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మెలోడీ సాంగ్స్కి, వీటన్నిటికీ స్లో సాంగ్స్కి, వీటన్నిటికీ బాగా పనిచేస్తాయి. సో కేటగరైజేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ అయితే ఎనర్జీ బాగుంటుందో వాటి మీద వాళ్ళకి గ్రిప్ ఎక్కువ ఉండేదానికి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిషియన్ వచ్చాడు, వాళ్ళ చార్ట్లో ఏ ఎనర్జీ బాగుందో దీన్ని బట్టి ఇదిగో ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీ దీనిలో ఉంది అని స్పెసిఫై చేసి చెప్పేదానికి మనకి ఎక్కువ స్కోప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే సార్, నాది స్వాతి నక్షత్రం, నేను మరి చాలా బాగా చేయగలుగుతానంటే నీకు దశ, అంతర్దశ, లేదంటే ప్రోగ్రెషను, తర్వాత నీ ఎనర్జీలో ఉన్న ఆస్పెక్ట్స్, నీ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఎలా వెళ్తున్నాయి, ట్రాన్సిట్స్ ఎలా వెళ్తున్నాయి, కరెంట్ టైం ఎలా ఉంది, ధనయోగం ఎలా ఉంది, ఇలాంటివి అన్నీ కూడా, ధన దశమాధిపతుల కోణస్థితి ఎలా ఉంది, అవన్నీ అయిపోయిన తర్వాత ఇదనమాట, ముందే ఇది కాదు. ఓకే, సో వాటితో ఇవి కంబైన్ అయ్యి వెళ్ళాలి తప్ప ఇండివిజువల్గా ఈ నక్షత్రంలో 5 గ్రహాలని మరి అనుకున్నట్టు జరుగుతుందా అంటే అలా జరిగేదానికి ఉండదన్నమాట. సో గ్రహాలతో పాటు మిగిలిన క్యాలిక్యులేషన్ ఫండమెంటల్స్ని వదిలేయకుండా వీటినే నేను చెప్పేమని చెప్పట్లేదు. ఫండమెంటల్స్ మీరు అనుకున్న అనాలిసిస్ అయిన తర్వాత ఒక కేక్ మీద ఒక చిన్న క్రీమ్ లేయర్ ఎలా అయితే మనం బిల్డ్ చేస్తామో అలా మనం యాడ్ చేసి దీన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. దీన్ని మోర్ చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేస్తే కానీ, ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్లో కాంబినేషన్స్ అలా ఉండవు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ చెప్తాను ఊరికే. సో ప్రతి ఎలిమెంట్ అనేది పాజిటివ్గా పనిచేస్తుంది, నెగిటివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు అగ్ని మనం వంట వండుకోవడానికి పనిచేస్తుంది, ఏదన్నా కాలిందంటే అది ప్రమాదం. ఓకే, సో వాయువు కూడా పాజిటివ్ ఎలిమెంట్, నెగిటివ్ ఎలిమెంట్. ఓకే, సో అగ్నికి గాలి తోడింది అనుకోండి మరింతగా బాగా మండుతూ ఉంటుంది. సో ఆ ఎలిమెంట్స్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎలాంటి కాంబినేషన్స్లో ఉన్నాయి. ఒక అగ్నితత్వ గ్రహం ఒక వాయుతత్వ రాశిలో ఉంటే అది నెగిటివ్గా ఉంటే ఏమవుతుంది, సో టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్గా వెళ్ళిపోయి మనల్ని మనం స్పాయిల్ చేసుకుంటాం. అంటే 10 రూపాయలు లాస్ అయ్యేది 100 రూపాయలు లాస్ అవ్వడానికి కూడా రెడీ అవుతాం. ఓకే, సో అలా స్పీడ్గా వెళ్ళి. ఇంకోటి వాయువుకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే గాలి ఎటువైపు ఇస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఓకే, కొంతమంది ఎప్పుడూ ఏదో జర్నీ చేస్తూ ఉంటారు. చెప్తూ ఇక్కడ కొన్ని కాంబినేషన్ చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కన్యాలగ్నం తీసుకున్నాను. ఇక్కడ కన్యాలగ్నానికి ద్వితీయంలో లగ్నాధిపతి అయిన బుధుడు, అష్టమాధిపతి అయిన కుజుడు ఇద్దరు కలిశారు. బేసిక్గా కుజబుధులు కలిస్తే ఫికిల్ మైండ్ వస్తుంది, స్కిన్ అండ్ డస్ట్ అలర్జీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ద్వితీయంలో కుజుడు ఉన్నప్పుడు సడన్గా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. అంటే అగ్రెసివ్గా మాట్లాడచ్చు, లేదంటే కోపంగా మాట్లాడచ్చు, లేదంటే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేయచ్చు. ఫికిల్ మైండ్ అంటే మీరు ఐస్ క్రీమ్ కొందాం అనుకుంటారు, పే చేసే లోపే మీరు కొనొద్దు అనుకుంటారు, లేదంటే పే చేసిన తర్వాత రిటర్న్ ఇద్దాం అనుకుంటారు. ఇది ఫికిల్ మైండ్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెల్ ఫోన్ కొందాం అనుకుంటారు, అసలు ఎందుకు అంటే 100 ఆలోచిస్తారనమాట. కుజబుధులు ఉన్నప్పుడు లోతైన ఆలోచనలు కలిగి ఉంటారని చెప్తారు. ఆలోచనలు ఎక్కువైతే ఎగ్జిక్యూషన్ చేయలేం. సో కాబట్టి ఎప్పుడైతే కుజుడు బుధుడితో కలుస్తాడో ప్లానింగ్ చాలా బాగా చేస్తారు, 100 రకాలుగా ఆలోచించి ప్రోస్ అండ్ కాన్స్ ప్రిపేర్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేయలేకపోతూ ఉంటారు. సో ఇది ఒక మేజర్ ఇష్యూ. సరే, స్వాతి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ సెకండ్ హౌస్లో అఫ్లిక్ట్ అయ్యారు, కుటుంబ స్థానంలో అఫ్లిక్ట్ అయ్యారు. అష్టమాధిపతి లగ్నాధిపతితో కలవడం అనేది బాగా మొండితనం, విపరీతమైన టఫ్ నేచర్ ఇస్తుంది. బేసిక్గా బుధుడు స్కిన్కి కారకుడు, కుజుడు బ్లడ్కి కారకుడు. ఓకే, అక్కడ బ్లడ్ అంటే చాలా డెప్త్కి వెళ్ళిపోతుంది సార్, జస్ట్ బ్రాడ్గా బ్లడ్కి కారకుడు అంతే. ఈ కుజబుధులు కలిసినప్పుడు ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ స్వాతిలో ద్వితీయంలో కలిశారనుకోండి, మాట్లాడుతున్నప్పుడు బ్యాడ్ బ్రీత్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కోసారి బాగా వేడి చేసినప్పుడు దుర్వాసన వస్తూ ఉంటుంది, ఉడుకు వాసన అంటారు. సో అలా వచ్చేసేదానికి అవకాశం ఉంటుంది. దానికి రవి కూడా అఫ్లిక్ట్ అవుతాడనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చార్ట్కి ఏ రవి కేంద్రాల్లో ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఉదాహరణకి రవి మకరంలో ఉన్నాడు అనుకుందాం సార్. బేసిక్గా అది పాసిబిలిటీ కాదు, ఎందుకంటే బుధుడి నుంచి రవి అంత దూరంలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాడు. ఓకే, సో అక్కడే కలిసి ఉన్నాడు అనుకుందాం.
రవి కుజులు కలిశారు, వ్యయాధిపతి కలిశాడు, తర్వాత ద్వితీయంలో వ్యయాధిపతి, లగ్నాధిపతి, అష్టమాధిపతి కలిశారు. వీళ్ళందరూ ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో ఉంటే ఫినాన్స్ రావచ్చు, బేసిక్గా అబ్స్ట్రగుల్స్తో కూడినవి వస్తాయి. 8th హౌస్ ఎప్పుడు కూడా సడన్ గెయిన్స్ ఇస్తుంది, సో సడన్ లాస్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. లాస్ ఎందుకనంటే ఇక్కడ 12th లార్డ్తో కనెక్షన్ ఉంది, ఎంత వచ్చినా కూడా ఒకసారి అయిపోతూ ఉంటాయి. కానీ కన్యా లగ్నానికి రవి బుధుల కలయిక మంచిది కదా, సో పాజిటివ్. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎంత క్లోజ్ కంజంక్షన్ ఉంది, ఎంత దూరం ఉంది చూడాలి. మళ్ళీ ఆ నక్షత్రాధిపతి అయిన స్వాతి నక్షత్రాధిపతి రాహు అనేవాడు లాభంలో ఉన్నాడా, దశమంలో ఉన్నాడా, వ్యయంలో ఉన్నాడో చూడాలి. అదే వ్యయంలో ఉన్నాడు అనుకోండి, సో అది మళ్ళీ చాలా ప్రాబ్లమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఎంత సంపాదించినా డబ్బులు అనేవి పోవడం, ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టేయడం ఇలాంటివి జరుగుతుంటుంది. ఇది సెకండ్ హౌస్ సిచ్యువేషన్. అదే సింహలగ్నం అనుకోండి, రవి తర్వాత కుజ బుధులు తృతీయంలో ఉన్నారనుకుందాం. అంటే లగ్న భాగ్యాధిపతుల కలయిక తృతీయంలో రాహు నక్షత్రంలో ఉంది. బేసిక్గా రాహు నక్షత్రంలో కుజుడు ఉండకూడదు, ఓకే. తర్వాత రవి కూడా నీచంలో పడ్డాడు, లగ్నాధిపతి నీచంలో పడి తృతీయంలో ఉన్నాడు. సరే నీచంలో ఉన్న ఉచ్చులో ఉన్న సరే పక్క పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కంజంక్షన్ ఉంది. లగ్న భాగ్యాధిపతుల కలయిక అంటే భాగ్యస్థానం తెలివితేటలు చెప్తుంది, ఇది తృతీయంలో ఉంది. తృతీయము డ్రైవింగ్ కూడా చెప్తుంది అనమాట. వాళ్ళకి స్పీడ్ డ్రైవింగ్, బాగా మొహం మీదకి గాలి వచ్చేలాగా, సో చాలా ఫాస్ట్గా రైడ్ చేయడం, ఇవన్నీ బాగా నచ్చుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి. రెండోది రవి కుజులు కలిస్తే అంటే దానికి కౌంటర్ ఉంటే పర్లేదు, కానీ లేకపోతే మాత్రం వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాధపడతారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళు మాత్రం ఏమీ బాధపడరు. బట్ కాకపోతే కంజంక్షన్ ఏ గ్రహాల కలయికైనా, 2 పాపగ్రహాల కలయిక అంటే కర్మని, అంటే ప్రారంధాన్ని క్రియేట్ చేస్తుంది. అదే కేంద్ర స్థితిలో ఉన్న గ్రహాలు ఇబ్బంది పడి ఎథిక్స్ వాల్యూస్ ఉండి, బౌండరీస్ ఉండి ప్రారంధాన్ని వదిలించుకుంటారనమాట. ఉదాహరణకి శ్రీరామచంద్రుడి జాతకం. సో ఎథిక్స్ వాల్యూస్తో చాలా విషయాల్ని చేయకుండా వదిలేయడం వల్ల కూడా తన ప్రారంధాన్ని వదిలించుకోవడం జరుగుతుందన్నమాట కేంద్రాల్లో ఉన్నప్పుడు గ్రహాలు. అదే కోణస్థితిలో ఉన్న గ్రహాలు ఆలోచనలతో వాటిని ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళు 2 ఇంటెలిజెన్స్ ఉంటారు, 2 షార్ప్ ఉంటారు, 2 మ్యానిపులేటివ్ కూడా ఉంటారు ఒక్కోసారి. సో ఈ స్థితిని బట్టి మనం డిసైడ్ చేయాలి. సరే సింహలగ్నానికి ఏమైనా రాహు నక్షత్రంలో ఈ 2 గ్రహాలు ఉన్నప్పుడు రాహు బలంగా లేకపోతే మాత్రం అది అంత పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు ఏమైనా కూడా, ఓకే. సో ఏమైనా లగ్న భాగ్య ధనాధిపతుల కలయిక విచ్ ఈజ్ ఎ గ్రేట్ కాంబినేషన్. కానీ రాహు బాగుండాలి, బాగోపోతే కష్టమే, ఓకే రైట్. ఇది ఒక కాంబినేషన్. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్కి నేను మేష లగ్నం తీసుకున్నాను. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు. లగ్నంలో కుజుడు అప్రాక్సిమేట్లీ ఏ భరణి నక్షత్రంలో ఉండొచ్చు. అండ్ ఇక్కడ తుల్లో మనకి స్వాతిలో శుక్ర రాహులు ఉన్నారు, ఓకే. అండ్ కుజుడు శుక్రుడు పరస్పర సమసప్తకంగా ఉన్నారు. కుజు శుక్రుడు సమసప్తకంలో ఉంటే కోరికలు ఇవన్నీ విపరీతంగా పెంచుతారు. సప్తమంలో శుక్రుడితో రాహు కలిసి ఉండడం వల్ల కోరిక మరింత ఎగ్జాగరేట్ అవుతుంది. ఇన్ఫాచ్యుయేషన్ చూడగానే సరే భలే ఉంది అని అనుకోవడం, ఇన్ఫాచ్యుయేషన్ బాగా ఫ్లాట్ అయిపోవడం అనమాట, ఓకే. ఫ్లాట్ చేయడం, ఫ్లాట్ అవ్వడం 2 ఉంటాయి, ఓకే. సో అదంతా ఇస్తుంది. దీనికి సరైన కోణస్థితి ఉంటే సక్సెస్, సరైన కోణస్థితి లేకపోతే అడిక్షన్స్, లవ్ అఫైర్స్తో ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. లగ్నాధిపతి లగ్నంలో బలంగా ఉన్నాడంటే అవును బలంగా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఇంకెక్కువ డేర్ అనమాట, ఓకే. ఇంకా చేయడానికి ఇంకా అగ్రెసివ్గా రెడీ అవుతూ ఉంటాడు. ఒకటి. గురువు యొక్క దృష్టి బలంగా ఉంటే కొంతవరకు ఆపచ్చు. అండ్ శుక్రరాహులు బాగా ఫ్యాంటసీ ఎలా ఉంటుందంటే, శుక్రుడు సప్తమంలో ఇక్కడ రాహుతో కలిసి ఉన్నప్పుడు అమ్మాయి అందంగా ఉంటేనే నచ్చుద్ది. మామూలుగా అంటే ఒక రేంజ్ ఆఫ్ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, అమ్మాయి ఈ రేంజ్లో ఉండాలి, ఈ రేంజ్ కన్నా తక్కువగా ఉంటే అసలు మామూలుగా కూడా చూడమన్నమాట అమ్మాయిని. ఆ విధమైన ఫీలింగ్ శుక్రరాహుల కాంబినేషన్ ఇస్తుంది, బాగా ఎగ్జాగరేషన్ ఇస్తుంది, డిజైర్ బాగా పెంచుతుంది. దానికి తోడు లగ్నంలో కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి అగ్రెసివ్గా సాధించుకోవాలనుకుంటాం. ఇక్కడ ప్రతిసారి రాహు సప్తమంలో వచ్చినప్పుడు అందమైన భార్య చెప్తూ ఉంటారు, అష్టమంలో రాహు వచ్చినప్పుడు కూడా అందమైన భార్య చెప్తారు, దశమంలో రాహు ఉన్నప్పుడు కూడా అందమైన భార్య చెప్తారు. ఎందుకంటే అప్పుడు సముద్ర మదనం జరిగింది కదా, క్షీరసాగర మదనం జరిగినప్పుడు రాహుని అట్రాక్ట్ చేయడానికి మహావిష్ణువు మోహిని అవతారం ధరించాడు. అంటే మోహిని అంటే చాలా అందమైన అమ్మాయి అనమాట. సో ఎలా అయితే రాహుకి అందమైన అమ్మాయి దొరికిందో, సో డెఫినెట్లీ వీళ్ళకు కూడా అందమైన అమ్మాయి దొరుకుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అందుకే వాళ్ళు అందమైన అమ్మాయి చెప్తారు కానీ ఎందుకు అందమైన అమ్మాయి అనేది చెప్పరు. సో అది మనం ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక స్టోరీ డాట్స్ కనెక్ట్ అవుతాయి. ఇదొకటి. అష్టమం ఎందుకంటే శరీర భాగం, ఓకే. దశమం ఎందుకనంటే అది వృత్తి కర్మ, ఓకే. సో దశమం అది
ఉద్యోగం అనే కాదు, సో జీవితంలో సాధించుకునే విషయాలు. ఓకే, దశమంలో ఉన్నప్పుడు కోరిక ఉంటుంది, కోరుకుంటే కావాలనుకుంటే ఏది కావాలనుకుంటే అది వస్తుంది. దశమం నాట్ ఓన్లీ జాబ్ అనమాట, ఏది సాధించుకోవాలనుకున్నా కూడా దశమాన్ని, లగ్నాన్ని, ద్వితీయాన్ని, లాభాన్ని వీటన్నిటిని కూడా కొంత పరిశీలనలోకి తీసుకుంటూ ఉంటారు. అది యోగం వైజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్సిడర్ చేస్తారు. రైట్, స్వాతి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. సప్తమం ఉంటే ఇలా ఉంటే సమ్టైమ్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. సప్తమ రాహు అలాంటిది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ స్వాతి నక్షత్రం చాలా సున్నితమైన నక్షత్రం. ఇది మొక్కలకి వీటికి కూడా కనెక్ట్ అయింది. అండ్ కత్తి సింబల్కి కూడా కనెక్ట్ అయింది. అంటే షార్ప్గా కత్తుల్ని కట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటారు, పెద్ద కత్తితో అన్నిటిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సైలెంట్గా. సో అలాంటి విషయాలు కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎంత ఇండివిజువల్గా ఉంటారు. అలానే ఒక్కోసారి రిలేషన్షిప్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, కట్ చేయడమే అనమాట. సో ఆ విధమైన సినారియో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి రవి కుజులు కలిస్తే ఎవరైనా కూడా రవి కుజుడిని ఆస్పెక్ట్ చేసినా అది సప్తమ దృష్టి లేదనంటే చతుర్థ దృష్టి. ఓకే, అష్టమ దృష్టి నాట్ ఎ ఇష్యూ. మేజర్లీ సమసప్తకం లేదంటే కేంద్రం, వీటిలో కనుక రవికుజులు ఉంటే బాగున్నంతసేపు ఎవరితో అయినా బాగుంటారు. ఏదైనా తేడా వచ్చిందనుకోండి ఆల్ ఆఫ్ ఎ సడన్ డిస్కనెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో స్వాతి నక్షత్రానికి ఎస్పెషల్లీ అలియన్స్ పార్ట్నర్షిప్లో కొంత కేర్ఫుల్గా ఉండాలి. అండ్ స్వాతి నక్షత్రం అంటే చంద్రుడు ఉన్న నక్షత్రం అనే కాదు, అది సప్తమమా లేదనంటే దశమమా అష్టమమా, ఇలాంటి అమ్మాయికి అష్టమం మాంగళ్య స్థానం తీసుకుంటారు. సో అలాంటివి తీసుకోవాలి. మేజర్గా ఇంకోటి, ఇది వాయుతత్వ రాశి కదా, 6th లార్డ్ కనుక ఇక్కడ అఫ్లిక్ట్ అయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ బాగా మేజర్ ప్రాబ్లం ఏంటంటే టైము జనరేషన్ ఇవన్నీ చేంజ్ అవ్వడం వల్ల ఫుడ్ టైంకి తీసుకోపోవడం, నైట్స్ పనిచేస్తూ ఉంటారు. ఓకే, డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ లాగా నైట్స్ పనిచేస్తుంటారు. సో డైజెషనల్ ఇష్యూస్ అనేవి చాలా కామన్. ఒక్కోసారి 6th లార్డ్ లగ్న లార్డ్ కనుక ఇక్కడ అఫ్లిక్ట్ అయిన, సో స్వాతిలో డైజెషన్ ఇష్యూస్ అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్. ఓకే, కడుపులో గాలి ఫీల్ అవ్వడం, వాటితో మళ్ళీ ప్రాబ్లం అవ్వడం. బేసిక్గా ఈ ఫుడ్ సైకిల్ అనేది కరెక్ట్ ఉండాలి. అంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, అప్పుడే డైజెషన్ అదంతా కరెక్ట్ అవుతుంది. అండ్ డైజెషన్కి మనం ఓల్డెన్ డేస్లో ఫుడ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉండేది. సరే, మన మేజర్ టాపిక్ అది కాదు కాబట్టి డీటెయిల్ ఇవ్వద్దు. ఆల్రెడీ ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, నాకు బాగా ఇంప్రెస్ అయింది, అది చెప్తాను. మనకి స్వాతి గురించి చెప్తున్నాం కాబట్టి చాలామంది పాపులర్ పర్సన్స్వి తులాలగ్నం ఉంటుంది. తులాలగ్నం బిజినెస్ లగ్నం కూడా. ఈవెన్ వాళ్ళు బిజినెస్, పబ్లిక్ కమ్యూనికేషను, తర్వాత అందరితో పీపుల్ మేనేజ్మెంటు వీటన్నిటికీ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మేష లగ్నం అనుకుందాం. తుల్లో సహజంగా శని ఉచ్చ పొందుతాడు. ఓకే, సో తుల్లో ఎందుకు పొందాడంటే సప్తమం వివాహ స్థానమే కాకుండా సప్తమం మేనేజ్మెంట్కి సంబంధించిన స్థానం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎదుటి వాడిని సరిగా మేనేజ్ చేయలేదనుకోండి, వాడు మన మాట వింటాడా? మన లైఫ్ అనేది స్మూత్గా వెళ్తుందా? డెఫినెట్గా మనం ఉన్నామంటే మన ఎదుట ఇంకోటి ఉంటాడు, వాడిని సరిగ్గా మనం మాట్లాడలేదు, సరిగా మేనేజ్ చేయలేదు అంటే, మాట్లాడలేదంటే సప్తమం నుంచి కోణరాశి తృతీయం అవుతుంది. 3rd హౌస్ కమ్యూనికేషన్, అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అని అన్న. ఇది దీని మీద చాలా ప్యాషన్ ఉంది నాకు. అంటే ప్రతి సామెతకి దానికి ఆస్ట్రాలజికల్ హౌస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, తర్వాత అవి ఎలా ఉండొచ్చు అనేది చూడండి. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను మళ్ళీ. చూడండి, లగ్నం మేష లగ్నం తీసుకున్నాను, సప్తమం తుల అయింది, తృతీయం 3 అయింది, 3, 7, 11 అవన్నీ పరస్పర కోణరాశులు. ఓకే, సో చూస్తే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని అన్నారు. అంటే నోరు అంటే ఏంటిది, మనకి ద్వితీయం. అలానే తృతీయాన్ని కూడా కమ్యూనికేషన్ హౌస్. మనం ఇంట్లో మాట్లాడుకుంటే ద్వితీయం ఆపరేట్ అవుద్ది, ఊళ్ళో వాళ్ళతో మాట్లాడితే తృతీయం ఆపరేట్ అవుద్ది. ఎందుకంటే తృతీయం విక్రమ క్షేత్రం, చేతులు, భుజాలు, మంది, మార్బలం, అన్నదమ్ములు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, ద్వితీయం అంటే ఏముంది, మన పర్సనల్ ఫీలింగ్స్ అన్నీ ద్వితీయంలోకి వచ్చేస్తాయి. అంటే అరే ఈరోజు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకోవడం, ఇవన్నీ ద్వితీయానికి వస్తాయి. ఓకే, తృతీయం అంటే కొంత లౌక్యము, కొంత మాయ అన్నీ ఉంటాయి. ఓకే, సో అది తృతీయంకి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక వస్తువు అమ్మాలి, ఒక సెల్ ఫోన్ అమ్మాలి లేదా ఏదో అమ్మాలి. సో అక్కడ వాడు మార్కెటింగ్ చేస్తారు తప్ప మనకి ఫ్రెండ్లీగా చెప్తే ఎవరు కొనరు కదా. సో అక్కడ తృతీయం యాక్టివేట్ అవుద్ది. అందుకే 3rd హౌస్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ హౌస్.
అండ్ బుధుడు యొక్క రాశి అది ఉదాహరణ నేచురల్గా తీసుకుంటే. ఓకే, అండ్ సప్తమంలో శని ఉచ్చి పొందుతాడు. ఎందుకు సప్తమంలో శని ఎందుకు ఉచ్చి పొందాడు? శని మేనేజ్మెంట్కి కారకుడు. ఓకే, అంటే ఒక 10 మంది జనాల్ని ఇలా అంటే అందరినీ ఒక రూట్లో తెచ్చుకోవాలంటే శని బలంగా ఉండాలి. ఓకే, సో అందరూ తనని ఫాలో అవ్వాలి, మాస్ పీపుల్ ఫాలో అవ్వాలి అంటే అది ఉండాలన్నమాట. సో అందుకే సప్తమంలో శని ఉచ్చి పొందుతాడు అనేది ఒక రూల్ అనుకోండి. రైట్. సో నోరు మంచిదైతే ఊరు మంచిదైంది, ఊరు మంచిదైతే ఎండ్ ఆఫ్ ది డే నీకు లాభం చేకూరుతుంది, అంటే 11 లాభం చేకూరుతుంది. సో 3, 7, 11 ఇవి కామస్థానాలు అనమాట. అంటే మెటీరియలిస్టిక్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా పనిచేస్తూ ఉంటుంది. మనకు మంచి కమ్యూనికేషను, మంచి పరపతి ఉందనుకోండి, తృతీయం ఓకే బాగుందనుకోండి, ఒక మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, దాని ద్వారా లాభం పొందవచ్చు. సో 3, 7, 11 ట్రైన్ హౌసెస్ ఎలా కనెక్ట్ అయ్యో చూసారా, ఇదొకటి. ఇంకొక విషయం చెప్దాం అనుకున్నా, ఫస్ట్ తులాలగ్నం డ్రా చేశాను కదా, ఎందుకు డ్రా చేశానంటే చాలామంది గాంధీజీ పుట్టింది తులాలగ్నం, ఎన్టీ రామారావు పుట్టింది తులాలగ్నం. ఓకే, అప్రాక్సిమేట్లీ అది స్వాతి నక్షత్రంలోనే పడింది లగ్నం. ఓకే, ఎప్పుడైతే ఆ స్వాతి నక్షత్రంలో పడిందో తులాలగ్నానికి, శుక్రుడి యొక్క రాశి అది, శుక్రుడికి ఒక విద్య ఉంది, అదేంటంటే మృత సంజీవని విద్య. అంటే చనిపోయినాక కూడా మళ్ళీ వాళ్ళని తిరిగి బతికించే శక్తి. అదే కదా మనం అశ్విని కుమారులు దదీచి మహర్షి దగ్గర నుంచి నేర్చుకుంది, అదంతా చెప్పుకున్నాం. అది శివుడు శుక్రాచార్యుడికి అనుగ్రహించిన విద్య. ఓకే, అండ్ మనకి రెగ్యులర్ లైఫ్ స్టైల్లో దీన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటే 8th లార్డ్ అష్టమాధిపతి అయినవాడు శుక్రుడితో ఈ యొక్క నక్షత్రంతో లగ్నంతో సంబంధం పొందిన, లగ్నాధిపతి అష్టమాధిపతితో సంబంధం పొందిన, అష్టమంలో శుక్రుడు ఉన్న, ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే అష్టమంలో శుక్రుడు, అష్టమం ఎందుకంటే శరీర భాగం, చనిపోయినాక కూడా బతికే ఉండడం. చనిపోయినాక కూడా ఎలా బతికే ఉంటారు? మన పేరు, మన ప్రఖ్యాత, మన పరపతి, మన రెప్యుటేషన్, ఇవన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ తాత ఉన్నాడు, గాంధీ తాత చనిపోయినా కూడా మన అందరి హృదయాల్లో మన స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ. సో ఆ విధంగా మనకి ఫర్ ఎవర్, ఇప్పుడు మనం ఏ కరెన్సీ చూసినా కూడా గాంధీ లేనిదే ఉండదు. సో అలా మనకి గాంధీ ఈజ్ ఫర్ ఎవర్, అలానే ఎన్టీ రామారావు ఈజ్ ఫర్ ఎవర్. సో అలా ఈ యొక్క నక్షత్రంలో ఒక్కోసారి మీరు వాళ్ళ చార్ట్ చూస్తే అష్టమంలో శుక్రుడు ఉన్న చాలామంది రెప్యుటేటెడ్ పీపుల్. వీనస్ ఈజ్ ఫర్ నేమ్ అండ్ రెప్యుటేషన్. రాహుకి ఇంకో ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే మేజర్గా మనం చెప్పుకున్నాం కదా, ఆరుద్ర నక్షత్రంలో శివుడు ఏడుస్తూ ఉన్నాడు, హౌలింగ్ గాడ్, అంటే పేరు లేక ఏడుస్తూ ఉన్నాడు, ఏ పేరు పెట్టినా వింటలేడు, రుద్రుడు అనే పేరు పెడితేనే ఆగాడు. సో అలా రాహుకి ఏంటంటే బాగా రీసెర్చ్ ఓరియంటెడ్, అవుట్ ఆఫ్ ది బాక్స్, అందరూ ఒక రూట్లోకి వెళ్తే ఈయన ఇంకో రూట్లో వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట రాహు. సో ఇలా అయితే అసలు ఎందుకు అందరూ ఒక రూట్లో వెళ్తే ఇంకో రూట్లో వెళ్ళి ప్రతిసారి ఇదే వర్డ్ రిపీట్ చేస్తున్నా, ఎందుకనేది చెప్పలేదు సరిగా అనుకుంటున్నా నేను. యాక్చువల్గా ఏం జరిగింది అంటే, క్షీర సముద్రం మదనం ఉంది కదా, ఆ మదనం సమయంలో ఒక వాసుకి అనే పాముని తో ఒక పర్వతాన్ని ఏంటిది దాన్ని చిలుకుతూ ఉంటారు. చిలుకుతూ ఉన్నప్పుడు రాహువు ఫస్ట్ తోక సైడ్ ఉండి చిలుకుతుంటాడు, లేదు లేదు అని చెప్పేసి మందమతితో తలవైపు వెళ్ళిపోతాడు, ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోతాడు, ఇంకో సైడ్కి వెళ్ళిపోతాడు. అంటే ఈవెంట్ టు ఫారెన్ అనమాట, ఇంకో స్టేట్కి ఇంకో సైడ్కి వెళ్ళిపోయాడు. సో అందుకోసమే రాహుని ఫారెన్కి వాటికి వీటికి చెప్తూ ఉంటారు. ఓకే, ఒక్కోసారి ఆ తల విషం కదా. ఓకే, సో కాబట్టి అదంతా రాక్షసులు సఫర్ అవుతారు. సో అలానే ఎప్పుడైతే ఈ ఫారెన్ కంట్రీ కాంబినేషన్ ఏ చార్ట్లో అయితే నెగిటివ్గా ఉంటుందో, సో ఆ విషం ద్వారా ఎలా అయితే రాక్షసులు ఇబ్బంది పడ్డారో, వీళ్ళు కూడా దూర ప్రదేశాలకు వెళ్ళి, ఏ 12ంట శని రాహులు కలిసి అఫ్లిక్షన్ ఏ కుజుడితో కలిసి ఉందనుకోండి, సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో కావచ్చు, వేరే లొకేషన్కి షిఫ్ట్ అవడం వల్ల కావచ్చు ప్రాబ్లం ఏర్పడుతుంది. ఒకసారి చతుర్థాధిపతితో ఈ వ్యయంలో అఫ్లిక్షన్ ఏర్పడితే ఇల్లు కొన్నా కూడా దాన్ని లిటిగేషన్లో ఏర్పడి వాటిలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏలుపెట్టి డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ జరిగి వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారనమాట. సో ఇలాంటివి కూడా చెప్పచ్చు. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, అష్టమ శుక్రుడు చనిపోయినా కూడా పేరిస్తాడు. ఓకే, ద్వితీయంలో ఉండే శుక్రుడు అష్టమాన్ని చూసినా ఒకసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మేజర్గా 8th హౌస్ కనెక్షన్ విత్ వీనస్, ఎస్పెషల్లీ నేమ్ రెప్యుటేషను బాగా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది ఒకటి మనం చెప్పదలుచుకున్నది. ఇంకోటి సామెతల గురించి చెప్పాను కదా, ఎప్పుడన్నా వీలైతే డెఫినెట్లీ ఆ సామెతల గురించి, ప్రతి సామెతకి నాకు అంటే నా మైండ్ అలా సెట్ అయిపోయిందేమో, ఏది చూసినా ఆస్ట్రాలజీ కనిపిస్తున్నట్టు
ప్రతి సామెతలో కూడా నాకు ఆస్ట్రాలజికల్ కాంబినేషన్ కనిపించింది. మినిమం 200 సామెతల్లో కనబడి ఉంటుంది పాత సామెతల్లో. సో వీలైనప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఒక చిన్న వీడియో లాంటిది ఏదైనా వీలైతే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. స్వాతి గురించి నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేశాను. మేజర్ పాయింట్స్ అయితే చెప్పాను కదా. స్వాతి ఇండివిజువల్గా ఉండే నక్షత్రం ఒకటి, అండ్ రెండోది ఏంటంటే ఎథిక్స్ వాల్యూస్ కలిగిన నక్షత్రం. మేజర్గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రిలేషన్షిప్లో చిన్న చిన్న ఇష్యూస్ అని చెప్పాము. ఇంకోటి హనుమంతుడు ఎలా అయితే గాల్లో ఎగిరాడు, పర్వతాలకు ఎగిరాడు, ఇవంతా చెప్పాం. 7th హౌస్ బిజినెస్, ట్రావెలింగ్ వీటిని కూడా చెప్తుంది. కొంతమంది పర్వతాలు ఇవన్నీ ఎక్కడానికి బాగా సరదాగా ఉంటారు. ఓకే, ఏ శని రాహు నక్షత్రాన్ని, శని రాయి రప్ప. ఓకే, సో శని ఎప్పుడైతే రాహు నక్షత్రానికి, స్వాతికి ఇట్లాంటి రాహు నక్షత్రాలు కనెక్ట్ అవుతాడో, ఏ 12 కానీ తర్వాత 6 కానీ ఇలా కొన్నిటికి కానీ, తృతీయం కూడా జర్నీ కదా, 9 కూడా జర్నీ. ఓకే, 12 జర్నీ. ఇట్లా ఉన్నప్పుడు కూడా 12 జర్నీ విచిత్రం. యాక్చువల్లీ 12లో శని ఉంటే ఏంటంటే రాళ్ళు నీ నెత్తి మీద పెడతారని అర్థమైందా? అంటే ఇట్ విల్ గివ్ యూ మోర్ బర్డెన్ ఆఫ్ వర్క్. ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పక్కోడు చేసే పని మన నెత్తి మీద వేయడం అనమాట. ఎప్పుడైతే బ్యాడ్ ట్రాన్సిట్స్ అయితే వర్క్ ప్రెజర్ విపరీతంగా ఉంటుంది. ఓకే, అది ఆ లగ్నానికి అక్కడ ఉండడం కూడా బెనిఫిట్ అయింది అనుకోండి. వాళ్ళు ఆ వర్క్ ప్రెజర్తోనే వాళ్ళు పాపులారిటీ గెయిన్ని సాధిస్తారు. అది డిఫరెంట్ అనమాట. అవి మిగిలిన రూల్స్తో అబ్జర్వ్ చేయాలి. ఇది ఒకటి. కొన్ని ఉంటాయి, మౌంటైన్ క్లైంబింగ్ ఇలాంటివి ఉంటాయి, పర్వతాలు ఎక్కడం కావచ్చు. ఎప్పుడైతే ఈ రాహు నక్షత్రానికి కనెక్ట్ అవుతుంటాయో శని, ఇలాంటి రాహు కానీ ఈ కనెక్షన్స్ ఏర్పడతాయి. దూర ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి. రైట్. స్వాతి నక్షత్రం గురించి నేను వీలైనంత వరకు అథెంటిక్గా చెప్పాను. ఇంకా మిగిలిన నక్షత్రాల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.